ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పేజెస్ ఆఫ్ లవ్. టుడే మా వ్లాగ్ వచ్చేసి మా ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినప్పుడు మేము ఎంతమంది వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అండ్ ఎవరు ఫోటోగ్రఫీ తీశారు అని. అండ్ డ్రెస్సెస్ నేను ఎక్కడ తీసుకున్నదని దీంట్లో చెప్పలేదు, కానీ ఆన్లైన్లో తీసుకున్నాను మాత్రం చెప్పాను. అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఈ వ్లాగ్లో అయితే మా ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి చెప్పాను, చూసేయండి ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? ఇదైతే డే 1 షూట్. మా షూట్ అయితే 3 days జరిగింది. ఇది ద్రాక్షారం టెంపుల్లో తీశారు. అంటే లోపలికి ఎలా లేదంట కపుల్ షూట్కి, ఓన్లీ ఫంక్షన్ షూట్లు ఉంటాయి కదా ఒకటే ఎలా ఉన్నాయంట. అందుకు మాకైతే బయటే కవర్ చేశారు మొత్తం, కానీ చాలా బాగా కవర్ చేశారు. తర్వాత మేము వెళ్ళేటప్పుడు ఎక్కువ జర్నీ కదా, అందుకు మా తమ్ము బోర్ కొడుతుందంటే తనతో ఏదో గేమ్స్ ఆడుతున్నాము. ఈవినింగ్ అయితే బీచ్ దగ్గర తీశారు. తర్వాత అలా కార్లో కొన్ని జోక్స్ వేసుకుంటూ అలా అటు పట్టించుకుంటూ అయితే చాలా సరదాగా అయితే వెళ్ళాము. ఫస్ట్ డే అంటే బీచ్ అండ్ టెంపుల్ అయితే లాస్ట్. తర్వాత అయితే మేము మారేడుమిల్ తర్వాత ఉన్న మొడుగూడెం అయితే వెళ్ళాము. ఇదైతే పుష్ప మూవీ బ్రిడ్జ్. ఇక్కడ కూడా చాలా బాగా తీశారు. ఇప్పుడు వచ్చేదంటే మాది ఒక ఫుల్ సాంగ్ ఉంది. ఫుల్ సాంగ్లో ఫస్ట్ ఒక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్కి సంబంధించింది అయితే ఇప్పుడు తీస్తున్నారు. మీరు ఎవరైనా మా షూట్ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, చూడండి. ఒక ఫుల్ సాంగ్ అండ్ 2 reels తీశారు. అవి తీయడానికి అయితే మాకు 3 days పట్టింది. మాకైతే లక్కీ ఫోటోగ్రఫీ వాళ్ళు అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీశారు. వాళ్ళైతే చాలా బాగా అయితే తీశారు. ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే కింద వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను. చాలా బాగా తీశారు. అంటే ఇప్పుడు మనకి ఫోటోగ్రాఫర్స్ మనతో ఎంత బాగా కలిస్తే మనం అంత బాగా చేయగలం. అంటే వాళ్ళు ఫ్రీగా మాట్లాడి కొంచెం జోక్స్ వేస్తూ ఉంటే మనకు కూడా ఇలా చేయొచ్చు, ఇంకా అలా అడగచ్చు, ఇలా చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది కదా. వాళ్ళంతా ఫ్రీగా ఉండేవారు. మేమైతే ఎన్ని టేక్స్ తీసుకున్నా సరే వాళ్ళైతే విసుకోకుండా పర్లేదు మేము ఇంకా తీస్తాము, ఇంకా బాగా వస్తుంది, ఏం పర్లేదు అని చెప్పి వాళ్ళు తీస్తూనే ఉన్నారు. 3 days కూడా ఏంటంటే చాలా బాగా తీశారు వాళ్ళు. మాకు ఇంకా ఇలా కావాలి అలా కావాలి అన్నా సరే సరే మేడం ఇలా కూడా చేద్దాం అలా కూడా చేద్దాం అని చెప్పి వెంటనే మేము అడిగింది కూడా తీసేవారు, వాళ్ళు అనుకున్నట్టు కూడా తీసేవారు. ఏది అవుట్పుట్ బాగుంటే అదే ఇచ్చారు. కానీ చాలా బాగా తీశారు. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఆ రోజు షూట్ అయితే చాలా బాగా జరిగింది ఆ 3 daysను. అలాగే నేను వేసుకున్న డ్రెస్సులు కూడా అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నాయి చాలా మట్టికి. అంటే చాలామంది అనుకుంటారు ఆన్లైన్లో నా డ్రెస్సులు పెద్ద బాగోవమని, కానీ చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ చేస్తాను. అంటే ఈ డ్రెస్సులు ఎక్కడ ఆన్లైన్లో తీసుకున్నా, ఏ దేంట్లో తీసుకున్నా అనేది కూడా చేస్తాను. ఇప్పుడైతే ఫైర్ క్యాంప్, ఈ ఫైర్ క్యాంప్ కూడా చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళే చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడైతే లాస్ట్ డే 3rd day ఇది. ఈ 3rd day ఏమైందంటే మాకు నిన్న తీసిన ప్లేసెస్లోనే రోజు మార్నింగ్ తీయాలి అన్నారని చెప్పి నేను మా హస్బెండ్ అయితే వాళ్ళు కూడా వెళ్ళామంతే, ఇంకెవరు రాలే. మేము వచ్చేసరికి అందరూ టిఫిన్ అయితే చేస్తారు. ఆ తర్వాత మేము టిఫిన్ ఆర్డర్ చెప్పాక కొంచెం లేట్ అయింది రావడానికి. అంతలోకి మా తాము అంది కాసేపు ఎంజాయ్ చేద్దాం అత్త అని అడిగిందని చెప్పి మేమైతే కొంచెం డ్యాన్స్ చేస్తున్నాము. ఇక్కడైతే సాంగ్ ఉంది, బట్ నేను సాంగ్ పెడతలేదు, కాపీరైట్ పడుతుంది అని చెప్పి. అందుకైతే నేను చిన్నగా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేదైతే డే 1 కానీ ఇక్కడ పెట్టాను. ఇది అయితే వాక్ చేసుకొచ్చేటప్పుడు మా అక్క మా వదినాళ్ళు అయితే సరదాగా అయితే క్లిప్ తీశారు. ఈ వీడియోస్ అన్నీ కూడా మా అక్క మా వదిన అయితే క్లిప్స్ తీసేవారు ఇద్దరును. మేమైతే మా అన్నయ్య, మా వదిన, మా హస్బెండ్, నేను, మా అక్క, మా తాము అయితే వెళ్ళాము షూట్కి. కార్లో వచ్చేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసాము. అంటే అలా బోరింగ్గా ఉంటుంది కదా అలా రావడానికి అని చెప్పి, అంత జర్నీ కదా అని చెప్పి వచ్చేటప్పుడు కొంచెం డ్యాన్స్ చేసుకుంటూ అలా పిచ్చి పిచ్చి సాంగ్స్ పెట్టుకుని అలా వేసుకుంటూ వచ్చాము. కానీ అంత మంచిగా వెళ్ళినప్పుడు చాలా సరదాగా ఉంటుంది, బాగుంది. నెక్స్ట్ మేము వేరే దిక్కుకి మళ్ళీ ఒక రీల్ కోసం వెళ్ళాము. వేరే అంటే మారేడుమిల్లిలోను, మొడుగుడెం నుంచి మారేడుమిల్లి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఒక రీల్ అయితే చేశారు. ఆ రీల్ చేసిన తర్వాత ఇదైతే మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేసేటప్పుడు ఇది
అదైతే మోడుగూడు నుంచి మారేడుమిల్లి వచ్చేటప్పుడు. ఇక్కడ కూడా చాలా బాగుంది, అలా ఎంజాయ్ చేసుకుంటూనే వచ్చాం మేము. అందరికీ నవ్వొచ్చేసి ఇది ఒకళ్ళ డ్యాన్స్ ఒకళ్ళు చూసుకుంటలోకి ఏదో ఎవరికి వచ్చి కాదు, అది అలా ట్రై చేసాం అంతే మేము. అండ్ నా డ్రెస్సెస్ కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చినాయి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ చేస్తాను, డ్రెస్సెస్ అన్నీ చూపించి. అలాగే ఇప్పుడైతే నేను మా షూట్లో కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి ఎంత బాగా వచ్చినాయో. వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంట్లో చూడండి. చాలా బాగా అయితే తీశారు పిక్స్. ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను, చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పేజెస్ ఆఫ్ లవ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.